ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలో గెలుపు కోసం కారాలు మిరియాలు నూరుతున్నారని ఇప్పటికే టీడీపీలో ప్రభుత్వం చేస్తున్న అవినీతి బాగోతాలు బట్టబయలయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి చెందిన అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని, ప్రజా మన్ననలు పొందవచ్చని, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాష్ట్రానికి నిధులు మంజూరు వంటి విషయాల్లో కేంద్ర వైఖరి ఎలా ఉన్నా టీడీపీకి వ్యవహరిస్తున్న తీరుపై కొంత ఆగ్రహంగా ఉంది. వీటిపై జగన్ పోరాటం చేస్తున్నా ఇంకాస్త దూకుడు పెంచితే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఎదురు దెబ్బ తగిలితే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రామ స్థాయిలో క్యాడర్ బలంగా ఉన్న దానిని ముందుకు తీసుకెళ్లే నాయకులు లేరు. కొన్ని చోట్ల నడిపించే వారున్న ఆధిపత్యం పోరు, డామినేషను, అంతర్గత కలహాలతో వెనుకబడుతున్నారు. అలాగే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సందర్భాల్లో కాస్త శృతిమించి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విమర్శకులు ఎదుర్కోవడం, సీనియర్ మాటలను పెడిచేవన పెడుతూ ఒంటెద్దు పోకడలు ప్రదర్శించడం, నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేయలేకపోవడం, ఇలా ఒకదానికి కాకుండా రెండు దానికి కాకుండా జగన్ టీంని కలవరపెడుతున్నాయి. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి. వీటన్నింటికి తోడు ప్రభుత్వంపై ఆశించిన స్థాయిలో పోరాటం లేకపోవడం కూడా శ్రేణులను ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో అధికారానికి దూరమైన జగన్ పదే పదే చెప్తున్నా అందుకు తగినట్టుగానే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అయితే వీటిని సక్రమంగా ఫాలో అవలేకపోతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం నవ్యాంధ్ర నుంచి ఏపీ పరిపాలన కొనసాగుతున్న జగన్ ఇంకా హైదరాబాద్లోనే ఉండడం వైసీపీకి కొంత డ్యామేజ్ చేస్తుందని చెప్తున్నారు. అధినేత నిర్వహించిన సమావేశాలకు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని పార్టీ నేతలు కొందరు గుసగుసలాడుతున్నారు. అందుకే వీలైనంతగా అమరావతికి రావాలని సూచిస్తున్నారు.